ఈరోజే అతిపెద్ద మాఘ పౌర్ణమి అండి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు, శక్తివంతమైనది. ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఇంటి గుమ్మం దగ్గర ఈ ఆకును పెడతారో వారి చుడి తిరిగిపోతుంది. వారి ఇంట్లోనికి డబ్బు రావడం అనేది ప్రారంభమవుతుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, చాలా అద్భుత ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఈ ఆకు ఉపయోగిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. అందువలన ఏంటంటే మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టండి. ఈ మాఘ పౌర్ణమి ఎంతో ప్రాముఖ్యత కలిగిందండి. చాలా విశిష్టమైనదండి ఈ మాఘ పౌర్ణిమ. ఈ మాఘ పౌర్ణమి రోజు ఇంటి దగ్గర ఆ ఆకును పెట్టడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే కూడా ఈ మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైందండి. అని చెప్పి చెప్పుకోదగ్గ విషయమండి. ఈ పవిత్రమైనటువంటి రోజు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారండి. ఈ ఈసారి ఏంటంటే మాఘ పౌర్ణమి రోజున ఎన్నో శుభ ఫలితాలు, యోగాలు కలుగుతున్నాయని చెప్పి పండితులు చెబుతున్నారు. ఈ శుభయోగాల్లో ఏంటంటే రాముడు కూడా జన్మించాడని చెప్పి, అందుకే ఈ నక్షత్రానికి అంత ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారండి పండితులు. అందువలన చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పి చెప్పుకోదగ్గ విషయమండి. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా ఎలాంటి మొదలుపెట్టినా సరే మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోదగ్గ విషయమండి. మాఘ పౌర్ణమి రోజున ఏంటంటే చక్కగా ప్రత్యేకించి ఈ సంవత్సరం 2024వ తేదీ శనివారం మాఘ పౌర్ణమి వచ్చింది కదండీ! అంటే ఈరోజు ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ వస్తువును పెట్టుకోవడం వల్ల అద్భుత ఫలితాలనేవి రావడం మనం చూస్తామని చెప్పుకోవచ్చండి. ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇండ్లు, వాకిలి శుభ్రం చేసుకొని అంటే స్నా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించుకోవాలి. ఇలా ధరించిన తర్వాత లక్ష్మీదేవిని చక్కగా 5 రకాల పళ్ళతో, 5 రకాల పుష్పాలతో అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. బెల్లంతో చేసిన నైవేద్యం, అల్లంతో చేసినటువంటిది ఏదైనా సరే అమ్మవారికి సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఆ తర్వాత వచ్చి ఏంటంటే చక్కగా ఈ విధంగా ఆ అమ్మవారికి పుష్పాలుంటాయి కదా! ఎరుపు రంగులో ఉండేటువంటి పుష్పాలు, పసుపు రంగు పుష్పాలు అమ్మవారికి సమర్పిస్తే అద్భుతమైన రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాము. ఇంట్లో దైవశక్తి లేదని చెప్పి బాధపడుతున్న, దైవశక్తి ఇంట్లోకి రావట్లేదని ఇబ్బంది పడుతున్నా సరే ఈ మాఘ పౌర్ణమి తిథి రోజున ఈ విధంగా ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల అద్భుతమైన రిజల్ట్ వచ్చి జీవితం మారిపోయి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లో కష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కదా! అలాంటి వారికి ఏంటంటే దరిద్ర బాధలు దూరమై సకల శుభాలతో వాళ్ళ ఇల్లు తులతూగుతూ ఉండాలంటే ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది పెట్టుకోవాలని పండితులు చెప్పడం జరుగుతుంది. గుమ్మం దగ్గర పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది. అమ్మవారి ఇంట్లోకి రావడం, తిష్ట వేసి కూర్చోవడం, కావాల్సిన సంపదని ఇవ్వడం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూస్తూ ఉంటామని చెప్పుకోదగ్గ విషయం అండి. అందువలన ఏంటంటే ఇప్పుడు వచ్చే పౌర్ణమిని వదులుకోకుండా ఈరోజు ఈ పనులను గనుక చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. జీవితం మారిపోయి అద్భుతాలని మనం చూడగలుగుతామండి. మీ కళ్ళతో మనం అద్భుతాలు చూడగలుగుతారు. కొంతమంది ఇళ్లలో మనం చూస్తుంటాం. పౌర్ణమి తిథి వచ్చిందంటే చాలా విపరీతంగా గొడవలు జరుగుతాయి. మన ఇంట్లో కూడా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అలానే జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి మంచి పరిహారం ఆచరించండి. ఏం చేయాలి అంటే చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఈ పరిహారం చేయండి. సాయంత్రమే ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికొస్తుందండి. ఏంటంటే మనం పసుపులో కొంచెం నీరుని పోసి పేస్ట్‌లా చేసుకొని ఆ తర్వాత తమలపాకుని తీసుకొని దానిలో ఓం గుర్తు గాని, స్వస్తిక్ గుర్తు గాని వేయాలి. గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో ఏ గుర్తు వేసినా సరే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇలా వేసిన తర్వాత తమలపాకుని చేతిలో పట్టుకోవాలి. ఎందుకంటే ఈ గుర్తు ఆ తమలపాకు మన జీవితాన్ని మారుస్తుంది. సమస్యలన్నిటిని తీర్చేస్తుంది. గంటలో ఫలితాలన్నీ తెచ్చిపెడుతుంది. మన బాధల నుంచి బయటపడుతుంది. అందువలన ఇంత అద్భుతమైనటువంటి ఈ తిథివార నక్షత్రాల రోజున ఎవరైతే చక్కగా ఈ పని చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందండి. మాఘ పౌర్ణమి శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేయడం వల్ల మనకు చక్కని రాజయోగం అనేది కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇలా చేయడం వలన మనకి రాజయోగం పడుతుందని చెప్పుకోదగ్గ విషయం. ఇలా కమలపాకు పైన ఏంటంటే చక్కగా ఇది తీసుకున్న తర్వాత ఇలా గుర్తులు వేసిన తర్వాత అందులో చిన్న వక్కన పెట్టాలి. ఆ తర్వాత దీన్ని ప్లేట్‌లో పెట్టుకొని ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. డైరెక్ట్‌గా నేలపైన కూడా పెట్టుకోవచ్చు. అంటే ప్లేట్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టినా మనకు ఫలితం అనేది 100% రావడానికి అవకాశం ఉంటుందండి. అందువలన ఆచరించండి. శనివారంతో పౌర్ణమి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టి తర్వాత ఇలా గుమ్మం పైన గీతల ముగ్గు ఎప్పుడు వేసుకోండి. ఇలా గుమ్మం పైన గీతల ముగ్గు వేయటం వల్ల ఏంటంటే చెడు శక్తి ఉంటే మన ఇంట్లోకి రాకుండా ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు. అందువలన గుమ్మం పైన గీతల ముగ్గు ఖచ్చితంగా వేసుకోవాలండి. గుమ్మం
అలాగే వచ్చేసి ఏంటంటే, ఈ ఆకును పెట్టుకోవాలనుకున్నాం కదా! ఈ ఆకు చాలా శక్తివంతమైంది, పవర్‌ఫుల్ అయింది. ఈ ఆకును ఈ విధంగా పెట్టుకున్నాను. తమలపాకు అమ్మవారికి చాలా ఇష్టమైంది. ఈరోజు తమలపాకులతో కొన్ని అతీంద్రియ శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. తమలపాకుని ఈరోజు దైవానికి నివేదన చేసి, బెల్లంతో కలిపి తిన్నా మనకు అద్భుత ఫలితాలొస్తాయి. తమలపాకుతో మనం ఏ పరిహారం చేసినా ఫలితాలు సిద్ధించేలాగా యోగం కలుగుతుంది. ఇందువలన ఏంటంటే గుమ్మం దగ్గర పెట్టుకోండి. గుమ్మం దగ్గర ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. అద్భుతమైన రిజల్ట్ రావడం మనం కళ్ళతో చూస్తామండి. మాఘ పౌర్ణమి కాబట్టి ఈరోజు ఏంటంటే చక్కగా మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలండి. ఈరోజు ఈ పని చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మాఘ పౌర్ణమి కాబట్టి ఈ రోజున కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడిన రోజండి ఈరోజు. ఈరోజు రాముడు జన్మించిన దినము పరమ పవిత్రమైన శక్తివంతమైన రోజు. ఈరోజు విష్ణువును లక్ష్మీదేవిని పూజించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి. ఈరోజు మీరు పిండి దీపారాధన చేసినా నార్మల్ దీపారాధన చేసినా అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. శనివారం వచ్చింది కాబట్టి మంచిదని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది. అందువలన ఖచ్చితంగా ఆచరించండి. ఆచరించి మంచి ఫలితం పొందండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఉదయం పోయిన చేయకూడదు. ఈవినింగ్ టైంలోనే చేసుకోవాలి. చాలా ఈజీ పరిహారం. తమలపాకు మన ఇంట్లో ఉంటుందండి. కొద్దిగా చిటికెడు పసుపు పోసుకొని చేతిలో నీటిని పోసుకొని చేసుకోవాలండి. మనం గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవిని పిలిచిన వారం అవుతాం. అమ్మవారు మన ఇంటికి రావడము, అమ్మవారి తిష్ట వేసి కూర్చోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని అద్భుతాలను మనం చూడగలుగుతామండి. ఇంట్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోవడానికి పరిహారం సిద్ధిస్తున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి. అందువలన చక్కగా ఆచరించండి. ఇక తర్వాత ఏంటంటే మనం చక్కగా ఈ యొక్క తిదివార నక్షత్రాలు కలిసొచ్చాయి కాబట్టి నార్మల్‌గా వచ్చేసి రావి ఆకు ఉంటుంది కదా! రావి ఆకు 11 తెచ్చుకొని పసుపు దారానికి కట్టి, ఆ 11 రావి ఆకులను ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా కట్టడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. అందువలన ఈ విధంగా కూడా ఆచరించి ఫలితాన్ని పొంది చూడండి. జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుంచి సతమతమతం ఉన్న, ఇబ్బందులు పడుతూ ఉన్న, ఎప్పుడు చూసినా బాధే మిగులుతుంది, ఇబ్బందే కలుగుతుంది అనుకునే వారు కూడా ఈ పరిహారం చేయొచ్చని పండితులు చెప్పడం జరుగుతుంది. పురాణాల ప్రకారం ఏంటంటే తిది రోజున వేప ఆకులు కట్టుకునేవారని, సూర్యోదయానికి ఉదయాన్నే నిద్రలేచి సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించేవారని శాస్త్రాలు చెప్తాయి. ఇప్పుడు అలా చేయడం చాలామందికి కూడా చేత కాకపోవచ్చు. ఇలా చాలామంది చేయకపోవచ్చు. మీరు ఏం చేయకపోయినా సరే అండి, సాయంత్రం చక్కగా సూర్యునికి మనం పూజ చేసిన, సూర్యునికి నమస్కరించుకున్న ఏంటంటే మాఘ పౌర్ణమి తిథి రోజున సాయంత్రం చంద్రుని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితం వస్తుందండి. చంద్రుని కిరణాలు పడేటప్పుడు చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా చంద్రానుగ్రహం మనకు కలుగుతుందండి. చంద్రుని యొక్క బలం మనకు లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. అందువలన ఆచరించండి. తప్పనిసరిగా నియమాలు పాటించండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలు. అలానే కాకుండా అద్భుతమైన నియమాలు. జీవితాన్ని మార్చి మనకు అన్నీ కూడా అనుకూలంగా సిద్ధించే నియమాలని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా చేసి చూడండి. మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించండి. మీరు దీపం పెట్టండి. అమ్మవారికి ఏముంది, ఏ పరిహారం చేసినా, ఏ పని ప్రారంభించాలో ఆ అమ్మవారిని వేడుకున్నా సరే అన్నీ సిద్ధిస్తాయని చెప్పి పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి. అందువలన ఏంటంటే చక్కగా ఆచరించండి. ఆచరించి ఫలితాన్ని పొందండి. జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగించుకోండి. ఈ ఒక్క ఆకు తమలపాకు ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే తమలపాకు ఎందుకు పెట్టాలి అని సందేహం రావచ్చు. తమలపాకు పౌర్ణమి కదా కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందండి. ఈ పౌర్ణమి అతీంద్రియ శక్తులతో వస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి తిథి రోజున ఏంటంటే ఆకులు గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏమైతే ఆ వెలుగు పెరుగుతూ ఉంటుందో చంద్రుని వెలుగు ఆ కిరణాలన్నీ కూడా ఆకర్షిస్తుందండి తమలపాకు అనేది. తమలపాకు చాలా శక్తివంతమైనగా మారుస్తాయండి. ఆ విధంగా మార్చిన ఆకు పరిహారం కోసం మనం ఉపయోగిస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. అందువలన తమలపాకు పైన పెట్టాలని పండితులు చెప్తున్నారు. ఇలా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అద్భుత ఫలితం వస్తుంది. ఉదయాన్నే రావి ఆకు తీసుకొని గుమ్మానికి కట్టండి. చాలా మంచి రిజల్ట్ రావడం అనేది చూస్తాం. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఆకులు పెట్టాలి. మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే తొందరగా తొలగిపోతాయి. గొడవలు తగ్గిపోతాయి. ఇల్లంతా బాగుంటుంది. ఇంటిల్లి పరంగా కూడా ఏదైనా సరే సమస్యలు ఉంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఈరోజు ఏంటంటే మాఘ పౌర్ణమి కదా! ఈరోజు నలుపు రంగు దుస్తులను ధరించండి. గ్రే కలర్ కూడా యూజ్ చేయకండి. శని పట్టి పీడించి జీవితాన్ని ఏంటంటే మొత్తం అదలాకుతలం చేస్తాయండి. అలానే కాకుండా ఏంటంటే
ఇనప వస్తువులను కొని తెచ్చుకోకూడదు. అలానే నలుపు రంగు వస్తువులను కూడా కొని తెచ్చుకోకూడదు. అలా గనక తెచ్చుకున్నట్లయితే శని ప్రభావంతో మనకు గ్రహ దోషాలు కలుగుతాయి. జాతకం అతలాకుతలం అయిపోతుంది. గ్రహాలన్నీ కూడా నీచ స్థాయిలోకి వెళ్ళిపోతాయని పండితులు చెప్పడం జరుగుతుంది. ఇక అలాంటి చిన్న చిన్న నియమాలను గనక ఖచ్చితంగా ఆచరించండి. అమ్మవారు మీ ఇంటికి రావాలన్నా, శని అనుగ్రహం తొలగిపోవాలన్నా సరే ఖచ్చితంగా పాటించాలని పండితులు చెప్తున్నారు. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. కాబట్టి ఆచరించిన వారికి 100% ఫలితం రావడం మనం కళ్ళతో చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అండి. అందువలన ఖచ్చితంగా ఆచరించి చూడండి. ఈ పరిహారాలన్నీ కూడా శాస్త్రాలతో చెప్పుకోదగినవి కాబట్టి వీటంతటా కూడా మంచిగా మారిపోయి లైఫ్ అనేది సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.